మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, నేనైతే మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో బ్యాక్ వచ్చేసాను. ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నట్టయితే కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళాం కదా మేము. దాని గురించి మీతో చాలా ఇన్ఫో షేర్ చేసుకుంటానని అయితే నేను చెప్పాను. ఇన్ఫో షేర్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. నేను ప్రతిదీ తెలుసుకొని అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలాంటి ఆచారాలు ఉంటాయి, అవన్నీ కూడా మీకు చెప్పాలంటే ఫస్ట్ నేను కంప్లీట్గా తెలుసుకోవాలి. కాబట్టి నాకు కొంచెం రీసెర్చ్కి అయితే టైం పట్టిందనమాట. అండ్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత చాలా చాలా రేర్. ఎక్కడ వినని చూడనివి అన్నీ కూడా ఈ టెంపుల్లో ఉన్నాయని చెప్పాలి. అవన్నీ తెలుసుకోవాలంటే కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మీ ఒపీనియన్ని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. బయట దేశాల్లో ఎన్నెన్నో మార్వెల్ స్టోరీస్ విని వావ్ అని అనుకుంటాం, కానీ మన ఇండియాలోనే చాలా వరకు అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ జన్మ సరిపోదేమో కదా. ఎందుకంటే ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలంటే హ్యూమన్ బ్రెయిన్ అస్సలు సరిపోదు, చాలా కెపాసిటీ కావాలి మనకి. అంత స్టామినా అయిపోయిన 51 శక్తిపీఠాలలో ఒక్కదాని గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ టెంపుల్ అయితే అస్సాం దగ్గర ఉన్న గౌహటిలో ఉంది. మేమైతే అస్సాంలో డిగ్బాయ్లో ఉంటున్నాం అనమాట. మా మామయ్య వాళ్ళు డిగ్బాయ్లో ఉంటారు. సో అక్కడి నుంచి మేము గౌహటి వరకు ట్రైన్లో ట్రావెల్ చేసి బై రోడ్ మనం చిన్న వెహికల్స్లో ట్రావెల్ చేస్తూ కూడా టెంపుల్కి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే అస్సాం స్టేట్లో గౌహటి అనే ఊర్లో అప్రాక్సిమేట్లీ ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నీలాచల్ హిల్ అనే కొండపైన ఈ కామాఖ్యాదేవి టెంపుల్ అయితే ఉందన్నమాట. మన ఇండియాలో ఉన్న 51 శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ విశిష్టత ఏంటంటే పురాణాల ప్రకారం సతీదేవి శరీరంలోని యోని భాగం ఇక్కడ పడిందని మన పురాణాల్లో చెప్తున్నారు. ఇక్కడ అందరి నమ్మకం కూడా అదే. ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు, ఒక సింహం మీద కూర్చున్న దుర్గామాతలాగా ఎలాంటివి కూడా ఉండవు. ఇక్కడ యోని ఆకారంలో ఉన్న శిలను మాత్రమే పూజిస్తారు. అదే ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ టెంపుల్ అమ్మవారికి ప్రతి ఇయర్ జూన్లో 3 days వరకు ఋతుస్రావం అంటే పీరియడ్స్ అవుతుందని నమ్ముతారు. అలాగే అక్కడ ఉన్న వాటర్ కూడా రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. అండ్ ఆ 3 days కూడా ఆ అమ్మవారి విగ్రహానికి తెల్లని బట్ట చుట్టి పెడతారు. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మన పీరియడ్స్ వచ్చినప్పుడు లేడీస్ ప్యాడ్స్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే వైట్ క్లాత్ యూజ్ చేస్తారనమాట అమ్మవారిని కవర్ చేయడానికి. అండ్ ఆ 3 days కూడా గుడి క్లోజ్ ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో పెయిన్ ఎలా ఉంటుందో లేడీస్కి మాత్రమే తెలుస్తుంది. అలాగే అమ్మవారికి కూడా విశ్రాంతి ఇవ్వాలని చెప్పేసి 3 రోజులు కూడా గుడి క్లోజ్ ఉంచుతారు. అండ్ అత్యంత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ 3 days తర్వాత 4th day డోర్ తీసాక ఆ వైట్ క్లాత్ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుందంట. అండ్ ఆ 4th day మనం ఎక్కడ చూడని ఆచారం అయితే ఇక్కడ జరుగుతుంది. అంబుబాచి అనే మేళాని ఇక్కడ ఆచరిస్తారు. ఆ రోజు ఎక్కడెక్కడి నుండో లక్షల మంది జనాలు వస్తారంట ఇక్కడికి. అఘోరాలు, స్వామీజీలు అందరూ వస్తారంట. అసలు ఖాళీ లేని జనాలు ఉంటారని చెప్తుంటారు. అదే రోజున ఆ వైట్ కలర్ క్లాత్ని ఏదైతే అమ్మవారి మీద కప్పారో అది రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది కదా. దాన్ని చిన్న చిన్న దారం ముక్కల్లాగా చిన్న క్లాత్ పీసెస్ లాగా కట్ చేసేసి పంచుతారంట. అదే భక్తులకు తీర్థ ప్రసాదాలలాగా ఇస్తారు. అసలు ఆ టైంలో లేడీస్ని ముట్టుకోవడానికి అపవిత్రంగా ఫీల్ అయ్యే వాళ్ళకి అలాంటి పవిత్రమైన క్లాత్ని కట్ చేసి ఇస్తుంటే ఎంతో పవిత్రంగా స్వీకరిస్తున్నందుకు ఈ ప్లేస్ ఎంత విశిష్టమైందో చెప్పొచ్చు కదా. అది ఒక్క చిన్న ఎగ్జాంపుల్ సరిపోదా గౌరవించడం ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి. ఇక్కడ గర్భగుడిలో సహజంగా సెలయేరు ప్రవహిస్తుందంట. ఆ వాటర్నే భక్తులకైతే తీర్థంగా ఇస్తారు. ఇంకా ఈ టెంపుల్లో ఒక 10 వరకు చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆ దేవుళ్ళ పేర్లు అయితే కాళీ, తార, సోదశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమాస్తా, ఉమావతి, బగలముఖి, మాతాంగి, కమల. వీటితో త్రిపుర సుందరి, మాతాంగి, కమల టెంపుల్స్ కూడా పక్కపక్కనే మెయిన్ టెంపుల్లో అనేవి ఉంటాయన్నమాట. నార్మల్గా హిందూస్కి, తాంత్రిక భక్తులకి ఈ ఏరియా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్తారు. ఎందుకంటే ఈ క్షేత్రం తాంత్రిక విద్యలకు ఫేమస్ అన్నమాట. అమ్మవారి మూల మంత్రం వచ్చేసి ఓం క్లీం కామాఖ్యై నమః. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2015 జూలైలో సుప్రీం కోర్ట్ ఈ టెంపుల్ యాజమాన్యాన్ని కామాఖ్య దేబుటర్ అనే బోర్డు నుంచి బోర్దేవ్రి సమాజ్ అనే పేరుకి చేంజ్ చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట ఎంట్రీ గుడి లోపలికి. అండ్ గుడి లోపలికి కెమెరాస్, ఫొటోస్ అవన్నీ కూడా అలౌడ్ లేదు, అందుకే నేనైతే చూపించలేకపోతున్నా. బట్ మేమైతే దర్శనం మంచిగా చేసుకొని వచ్చేసాము. నాకు ఇక్కడ అన్ని విషయాల్లో బాగా
అంటే అట్రాక్ట్ చేసిన విషయం, చాలా రెస్పెక్ట్ పెంచిన విషయం ఏంటంటే అక్కడ మెయిన్ 3 డేస్ 3 డేస్ అయితే గుడి క్లోజ్ చేసి ఉంచుతారో ఆ 3 డేస్లో కూడా చుట్టుపక్కల అస్సాం ప్రజలు ఎవ్వరూ కూడా ఎలాంటి భూమికి కష్టం కలిగించే పనులు చేయరనమాట. ఎందుకంటే ఆ 3 డేస్ లేడీస్ ఎంత పెయిన్ భరిస్తారో అది మనకి మాత్రమే తెలుస్తుంది. బట్ ఆ పెయిన్ని వీళ్ళు గౌరవిస్తూ భూమాతకు కూడా ఎలాంటి శ్రమ కలిగించకూడదు, ఎలాంటి బాధ కలిగించకూడదని చెప్పి భూమిని తవ్వి బాధ పెట్టేటటువంటి ఎలాంటి పనులు కూడా చేయరు. 3 డేస్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ జనాలు. నాకైతే చాలా చాలా నచ్చింది ఆ విషయం. ఫైనలీ ఇప్పుడున్న జనరేషన్లో పీరియడ్స్ అంటే ఓవర్ డ్రామాటిక్, పెయిన్, అది ఇది అని చెప్పి మాట్లాడి చాలా కించపరిచే జనాలకి ఈ గుడి గురించి తెలుసుకొని ఈ విశిష్టతను తెలియజేస్తే 100లో 10 మంది ఆలోచన అయినా మారుతుందని నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు పులి మీద స్వారీ చేస్తూ కనిపించలేదు, అలాగని విగ్రహ రూపంలోనూ లేదు. ఇక్కడ అమ్మవారు భూమి లోపల ఉంటుంది, అది కూడా యోని రూపంలో. ఎలాంటి ఋతుస్రావాన్ని అయితే ఇప్పుడు ప్రజలు అవమానిస్తూ ఉన్నారో అలాంటి దాన్ని ఇక్కడ మర్యాదగా ఎంతో గౌరవిస్తూ ఎంతో విలువనిస్తూ ఇక్కడ అస్సాం జనాలు చూసుకుంటున్న విధానాన్ని కొందరన్నా తెలుసుకొని అదే విలువనిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇలాంటి విషయాలు మనకి ఎవరో చెప్తేనో చూస్తేనో తెలుసుకునేవి కాదు, మనం అనుభూతి చెందాల్సిందే అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనలీ మేమైతే అలా కామాఖ్యాదేవి టెంపుల్లో ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసామన్నమాట. అస్సాం స్ట్రీట్స్లో జరిగే హోల్సేల్ మార్కెట్లో కాసేపు టైం స్పెండ్ చేసేసి మేమైతే హోటల్ రూమ్కి రీచ్ అయిపోయాం మళ్ళీ. అండ్ నైట్ ఫుడ్ కోసం మేమైతే బయటికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఈరోజు కొంచెం మంచి ఫుడ్ తినాలని అయితే నేను చాలా ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఫుడ్. నాకు ఇక్కడ ఫుడ్ చాలా వరకు నచ్చట్లేదు. ఎందుకంటే మనం కొంచెం స్పైసీ ఫుడ్స్ తినడం అలవాటు చేసుకున్నాక చప్పగా ఉండేవి తినమంటే అస్సలు నచ్చవు కదా. ఇంకా అందులో మేమైతే వెతుకుతుంటే ఒక మామ్స్ కిచెన్ అని మంచి హోటల్ దొరికింది మాకు. నాకు ఈ ఎంట్రన్స్ నుంచి చాలా చాలా నచ్చేసింది ఈ హోటల్. ఎందుకంటే యాజ్ ఏ చిన్ని ఆర్టిస్ట్ అయిన నేను కూడా చాలా చాలా ఇష్టపడతాను ఆర్ట్ని. అండ్ ఈ హోటల్ మొత్తం కూడా ఆర్ట్తోనే నింపేశాను అనమాట. నాకు చాలా చాలా నచ్చింది. అండ్ మాకు దొరికిన సీట్ కూడా మా బుడ్డోడికి బాగా నచ్చిన షిన్చాన్ బొమ్మ ఉన్న పక్కనే దొరికింది. అందుకే వాడు చాలా ఎక్సైట్ అయ్యాడు తిన్నంతసేపు కూడా. అందరూ నాన్ వెజ్ తింటున్నారు, బట్ నేనైతే ఆలు జీరా తీసుకుని, ఎందుకంటే నాకు ఇక్కడికి రావడానికి 2 డేస్ ముందే హెల్త్ ఇష్యూ వచ్చింది అండ్ నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి నేను ప్లెయిన్ ఫుడ్ తీసుకుంటున్నా. అండ్ ఫుడ్ మంచిగా తినేసాం. నైట్ అంతా ఫుల్ రెస్ట్ తీసుకోవాలి, బాగా అలసిపోయాం అనమాట. అందుకే మంచిగా రిఫ్రెష్ అయిపోయి స్నానం చేసి రెస్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే కూడా మేము చాలా ప్లేసెస్ తిరిగేది ఉంది. అండ్ అవన్నీ కూడా నేను లాస్ట్ కమింగ్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ వీడియోనే మ్యాక్సిమం లాస్ట్గా చూడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి నేను తిరిగినవన్నీ చూపించడానికి. బట్ I hope I will cover it in one video. I will try and I'll post it on next Sunday. And అప్పటి వరకు stay tuned to Jyoti Vlogs. And I hope ఈ వీడియో మీకు చాలా ఇన్ఫో ఇచ్చిందని అనుకుంటున్నాను. So please subscribe.